హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణం మధ్య నలిగిపోతున్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. పంట కొనుగోళ్లు, నగదు జమ ప్రక్రియపై బుధవారం సచివాలయంలో మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశాలు రైతుల్లో ధైర్యాన్ని నింపాయి. ముఖ్యంగా మొక్కజొన్న, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వేగం పెంచి రికార్డు స్థాయిలో నిధులను విడుదల చేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న విక్రయించిన 1,00,000 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం 1,173 కోట్ల రూపాయలను జమ చేసింది. మార్క్ఫెడ్ ద్వారా క్వింటాకు 2,400 రూపాయలు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఈ కొనుగోళ్లు చేపట్టింది. ఇప్పటి వరకు 338 కేంద్రాల ద్వారా 2.42 లక్షల మంది రైతుల నుంచి 3,757 కోట్ల రూపాయల విలువైన 13.42 టన్నుల మొక్కజొన్నను సేకరించారు. ఇక మిగిలిన నిధులను కూడా యుద్ధ ప్రాతిపదికన విడుదల చేస్తున్నామని, కేంద్రాలకు వచ్చే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇక అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి ఆందోళనలో ఉన్న రైతులకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీపి కబురు అందించారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తడిసిన 9,214 టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 57 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా 8.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో 10,097 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు వివరించారు. ఇక ధాన్యం సేకరణను వేగవంతం చేసేందుకు ఇసుక రవాణా చేసే లారీలను కూడా కొనుగోలు కేంద్రాలకు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం ద్వారా వర్షాల నుంచి పంటను రక్షించవచ్చని మంత్రి భావిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుపుతూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిఎస్ రామకృష్ణారావు పాల్గొని క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.